గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు, స్వర్ణమాల అమ్మ పాదపద్మ నమస్కారములు. భగవద్గీత సారాంశానికి స్వాగతం, సుస్వాగతం మిత్రులారా. నిన్నటి ఎపిసోడ్లో మనం ఉద్ధరేద ఆత్మానమవసాయేత్ ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ ఆత్మనో రిపురాత్మన అని చెప్పేసి చక్కగా తెలుసుకున్నాం. అంటే నిన్ను నీవే ఉద్ధరించుకోవాలని, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం ద్వారా నీ ఆత్మ నీవే బంధువు అవుతావని, ఒకవేళ ఉద్ధరించుకోకుండా సమయాన్ని వృధా చేస్తే నీకు నీవే శత్రువు అవుతావు అన్న విషయాన్ని మనం ఆ శ్లోకంలో తెలుసుకున్నాం. మరి ఈరోజు మరొక శ్లోకంలోకి ప్రవేశిద్దాం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః యోగో భవతి దుఃఖః యోగో భవతి. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే, ఆ తాత్పర్యం యుక్తమైన ఆహారము, సదా కర్మాచరణ, యుక్తమైన నిద్ర, మెలకువ కలిగి ఉన్నవాడికి మాత్రమే దుఃఖాలను పోగొట్టే ధ్యానయోగం సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ శాకాహారాన్ని గురించి మరి యుక్తమైన ఆహారాన్ని గురించి చక్కగా ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. ధ్యానానికి చాలా అనుకూలమైన ఆహారం సాత్విక ఆహారం. అంటే ధ్యానాన్ని మనం సాధన చేయాలంటే ఆహారం సాత్విక ఆహారమే తీసుకోవాలి. ఇది మనందరికీ చాలా తెలిసిన విషయమే. మరి ఈ శాకాహారం గురించి పత్రిక చేసిన విస్తృతమైన ప్రచారం మనకెంతో ఉంది, మనకు తెలుస్తుంది కాబట్టి. అంటే మొదట్లోనే చెప్పారు పత్రిక గారు, ఇవన్నీ మనకు తెలిసినయే, కానీ మనకి అనేక మంది కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు కాబట్టి ఆ కొత్త వాళ్ళకి తెలియడానికి ఈ విషయాలన్నీ మళ్ళీ పనిచేస్తూ ఉంటాయని మరలా చెప్పడానికి కూడా కారణం. పత్రిక గారు కూడా అదే చెప్తున్నారు, ఆ విషయాన్ని మళ్ళీ ప్రస్తావిస్తున్నాను నేను కూడా. కాబట్టి ధ్యానానికి చాలా అనుకూలమైన ఆహారం సాత్విక ఆహారం. ఇది ఆయువుని, అలానే బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని కూడా వృద్ధి చేస్తుంది ఈ సాత్విక ఆహారం. ఎక్కువగా తిని భుక్తాయాసంతోనూ, తక్కువగా తిని ఆకలితోనూ బాధపడకుండా అవసరానికి అనుగుణంగా, అంటే ఎంత కావాలో నీకు అంతే యుక్తమైన ఆహారం మితంగా తీసుకోవాలి. యుక్తాహారం అంటే శాకాహారమే. యుక్తాహారం అంటే శాకాహారమే, మితంగా తీసుకోవాలి. నీకు తగినట్లుగా, అలా భుక్తాయాసంతో తినవసరం లేదు. కొద్దిగా మనకి ఎంత కంఫర్ట్గా ఉంటే అంత కంఫర్ట్గా తినటం అనేది నేర్చుకోవాలి. ఇక్కడ యుక్తాహారం అంటే సాత్విక ఆహారం అని చెప్పుకుంటున్నాం కదా. శ్రేష్టమైన ఆహారం, శ్రేష్టమైన యుక్తాహారం అంటే ఫలాహారం అని చెప్తున్నారు. ఫలాహారం అంటే ఆకలి ఉన్నప్పుడే తినాలి. ఆకలి ఎంత ఉందో అంతకన్నా 2 ముద్దలు తక్కువే తినాలి. ఆకలి వేస్తుంది అంటే ఇంకా పొట్ట నిండుతుందో అనుకున్నప్పుడు ముందే ఆపేసేయాలని చెప్తారు. అది మితాహారం అంటారు. పొట్ట నిండా తిని కూర్చున్నాం అనుకో అది ఆయాసం వస్తుంది కదా. కాబట్టి తినేటప్పుడు మనకి ఇంకా చాలు అని ఎప్పుడో చెప్తుంది, బెల్ కొడుతుంది మనకు లోపల, అంతటితో ఆపేయడం నేర్చుకోవాలని చెప్తున్నారు. అది యుక్తమైన ఆహారం అంటున్నారు. అది సాత్విక ఆహారము, శాకాహారము తీసుకోవాలన్నారు. అలాగే వారానికి ఒక రోజు నిరాహారిగా ఉండాలి, అంటే ఉపవాసం ఉండాలి. అంటే ఉపవాసం ఉండాలని చెప్తున్నారు. అంటే లంకణం పరమశోధ అంటారు కదా. వారానికి ఒక్క రోజైనా ఆ యొక్క ఉపవాసం ఉంటే మళ్ళీ బ్యాలెన్స్ అవుద్ది. మనకు అటు ఇటు తిన్నా కూడా మన లోపల సిస్టమ్ అంతా కూడా సర్దుకుంటుంది. అందుకని లంకణం పరమశోధ అంటారు. ఇంతవరకు రోజుల్లో ఏదైనా జ్వరం వచ్చినా ఏమొచ్చినా ఆహారం తినిపించేవారు కాదు, లంకణం ఉంచేసేవారు. అంటే ఏ ఆహారం పెట్టేవారు, ఏదో పాలో లేకపోతే నీళ్ళు అలా ఇస్తూ ఉండేవారు. అంటే చాలా మితంగాను తేలికైన ఆహారం ఇచ్చినప్పుడు లోపల ఉన్న మన డైజెషన్ సిస్టమ్ అంతా కూడా సెట్ చేసుకుంటుంది. అందుకని ఆ విధంగా చెప్తారు. ఇకపోతే మరి స్పష్టం అంటే యుక్తాహార విహారస్య అన్నారు, యుక్త స్వప్నావబోధస్య అన్నారు. అంటే స్వప్న అంటే ఇక్కడేంటి, నిద్ర. అంటే మనిషి శారీరకంగా మానసిక అవసరాలను అనుగుణంగా సరి అయిన నిద్ర కూడా నిద్రించాలి. చూడండి, మనకి ఎప్పుడు నిద్ర కూడా మనం ఇంతవరకు చక్కగా ఉండేది కాలం. 9 గంటలకల్లా పడుకుంటే తెల్లవారుజాము 4 గంటలకు చక్కగా లేచేవారు. కానీ ఇప్పుడు
ఈ యొక్క మాధ్యమాలు ఇవన్నీ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత అందరూ 12-1 గంట మళ్ళీ తెల్లవారుజామున లేచే ఓపికలు ఉండవు, అంతా ఇవన్నీ మారిపోయినాయి. అందుకని సరియైన నిద్ర నిద్రించాలంటారు. నిద్ర అంటే మన శరీరానికి ఎలా సరిపడుతుందో, ఎప్పుడు ఎలా అయితే పడుకుంటే ఎలా ఎన్ని గంటలు పడుకుంటే మనకి హాయిగా రిలాక్స్ అవుతామో అన్న విషయాన్ని మనకు ఒక సిస్టమ్ ఉంటుంది. మనకి ఎవరి శరీర తత్వాన్ని బట్టి వారికి ఉంటుంది. సో ఆ విధంగా అనుగుణంగా సరియైన నిద్ర నిద్రించాలంటున్నారు. అది యోగంతో కూడుకున్న నిద్ర అంటున్నారు. యోగంతో కూడుకున్న నిద్ర అంటే యోగ నిద్ర, అది సరైన నిద్ర అంటున్నారు. అంటే యోగ నిద్ర అంటే మన కర్తవ్య నిర్వహణకు మనం చేసే చేష్టలు ధర్మయుక్తంగా ఉండాలి. ధర్మయుక్తంగా ఉండాలంటే యుక్తాహారం చేయాలంటున్నారు. అంటే నిద్ర కూడా మన శరీరానికి తగినట్టుగా హాయిగా నిద్రపోవాలంటున్నారు. అది మన యోగ నిద్ర అంటున్నారు. అంటే ఎరుక కలిగి నిద్రించాలని చెప్తున్నాడు. అందుకే చక్కగా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎరుక గలవాడే యోగీశ్వరుడని, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎరుక గలవాడే యోగీశ్వరుడని. అంటే నిద్రలో కూడా అలాంటి యోగత్వాన్ని అలాంటి ఎరుకను సంపాదించుకోవాలన్నమాట యోగ సాధనలో. ఇది సరైన ఆహారం తీసుకున్నప్పుడు, సరైన నిద్ర తీసుకున్నప్పుడు మనకు అలాంటి ఆ ఎరుక అనేది వస్తుంది, ఆ బ్యాలెన్స్ అనేది వస్తుందని చెప్తున్నారు. అలాగే మన కర్తవ్య నిర్వహణకు మనం చేసే పనులకు మన చేష్టలు ధర్మయుక్తంగా ఉండాలి. యుక్తాహారం చేయాలి. ప్రక్కవాడిని కష్టపెట్టి మనం సుఖం పొందడం కాదు. అంటే ఇతరులని ఇబ్బంది పెట్టి వాడి దగ్గర నుంచి ఏదో పొందితే సుఖం వస్తుందనేది అది కరెక్ట్ కాదని చెప్తున్నారు. ప్రక్కవాడి సుఖం కూడా మన సుఖంతో కలిసి మిళితంగా ఉండాలి. అంటే మనం ఆనందపడుతూ మన పక్కవాడు కూడా ఆనందంగా ఉండే విధంగా ఆలోచన చేయాలి. అలాంటి ధర్మయుతమైన పనులే చేయాలని చెప్తున్నారు. అంటే పక్కవాడిని కూడా కష్టపెట్టకోకుండా నీకు ఏదైతే ఆనందం అనిపిస్తుందో పక్కవాడికి కూడా అదే ఆనందాన్ని పంచే విధంగా మనం మసులుకోవాలి, అలాంటి కర్మలు చేయాలి, అలాంటి విధంగా ధర్మం చేయాలి అని చెప్తున్నారు. అది యుక్త విహారం అన్నారు. యుక్తాహార విహారస్య యుక్త శ్రేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యుక్త విహారం అంటే సరైన విహారం చేయాలని చెప్తున్నారు. విహారం అంటే విహరించడం అంటే మన చుట్టూ ఉన్న పరివారంతోనే కదా మనం ఉండేది. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనతో పాటు వాళ్ళు కూడా ఆనందంగా సుఖంగా ఉండగలిగేట్టు చూసుకోవాలి. అది ప్రక్కవాడిని కష్టపెట్టి మనం సుఖం పొందడం కాకుండా ప్రక్కవాడి సుఖం కూడా మన సుఖంతో కలిపి చూసుకోవడం అనమాట. అది యుక్త విహారం అవుతుందన్నారు. కేవలం మన సుఖం కోసమే మనం చేష్ట అయితే అది యుక్తమైనది కాజాలదు. అందుకని ఇక్కడ యుక్త అని పదం వాడారు భగవానుడు. విహారాన్ని పెట్ల యుక్త విహార, యుక్త స్వప్నావ, యుక్త ఆహార. అంటే యుక్త అంటే అది సరి అయినది అని చెప్పి అక్కడ చక్కటి పదం ఉపయోగిస్తున్నారు వేదవ్యాసుల వారు. కాబట్టి మనం ఏదైతే చేస్తున్నా ఆ చేష్టలన్నీ కూడా యుక్తమైనవిగా ఉండాలి అని చెప్తున్నారు. మనం తిరిగే ప్రదేశాలు మానసిక ప్రశాంతత కలిగించేవిగాను, ఇంకా మనకు అభివృద్ధి తోడ్పడేవిగాను ఉండాలి. కానీ ఉద్రేకాలను చేసేటట్టుగా ఉండకూడదు. మనం తిరిగే ఎక్కడికైనా ఏదైనా విహారాలు చేస్తూ ఉంటే ఎక్కడికైనా వెళ్ళామనుకో, మనకి వాటిని చూడంగానే భావోద్వేగాలు కలకోకుండా ఒక ప్రశాంతమైన స్థితి ఉండే లాంటి ప్రదేశాలు చూసుకోవాలి అని చెప్తున్నారు. అది యుక్త విహార అని చెప్పేది. అలాగే అదేవిధంగా మనం సరైన జ్ఞానాన్ని అంతే అవబోధాలను సంపాదించుకోవాలంటే ఆ సాధన ద్వారా యుక్తమైన ఆహారంతో, యుక్తమైన నిద్రతో, యుక్తమైన విహారంతో, యుక్తమైన జ్ఞానంతో చక్కగా మనం అవగాహన కలిగించుకోవాలి. మనకి అవగాహన కలిగేది చేసుకోవాలి, అలా సంపాదించుకోవాలని చెప్తారు. తాను తెలుసుకునే జ్ఞానమే సరైన జ్ఞానం, సరైన అవబోధ అంటే మనకు అవగాహన చేసుకోవాలి. మనం తీసుకునే ఏదైతే ఉందో జ్ఞానము మనకు అవగాహన అయ్యేట్టు ఉండాలని చెప్తున్నారు. అది యుక్తమైన అవబోధ, సరైన అవబోధ అని చెప్తున్నారు. ఈ విధమైన యుక్త యోగం ద్వారా మాత్రమే దుఃఖం హరిస్తుంది అని చెప్తున్నారు. దుఃఖం హరించడానికి యోగ సాధన చేయాలి, యోగ సిద్ధి పొందాలి. కాబట్టి మనలో ఉన్న ఈ దుఃఖాలన్నీ పోవాలన్నా దానికి ఏకైక మార్గము ధ్యాన సాధన, ధ్యానాభ్యాసము, స్వాధ్యాయము. కాబట్టి మిత్రులారా, యుక్తమైన ఆహారం తీసుకోవాలి, అది సాత్విక ఆహారమే తీసుకోవాలి. యుక్తమైన కర్మలు చేయాలి, యుక్తమైన విహారం చేయాలి. యుక్తంగా అంటే మంచి ప్రదేశాల్లో మనం తిరగాలి. అలాగే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా చాలా సఖ్యతగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకు యోగం సిద్ధిస్తుంది. అలా ఉన్నప్పుడే మన యోగ సిద్ధించడం ద్వారా చుట్టూ ఉన్న వాతావరణం కూడా యోగత్వం కలిగి ఉంటుంది. అంటే ఆ వైబ్రేషన్ బాగుంటుందనే విషయాన్ని తెలియజేస్తున్నారు.
ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति स च मे न प्रणश्यति यो मां पश्यति यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति. ఈ శ్లోకానికి మనం తాత్పర్యం చెప్పుకుందాం. అన్ని ప్రాణులను తనలోన అన్ని ప్రాణం చూసే వాని మీదనే నా దృష్టి ఉంటుంది, వాని దృష్టి కూడా నా మీదే ఉంటుంది అని చెప్తున్నారు. అన్ని ప్రాణుల్లోనూ తనలోని అన్ని ప్రాణాలను చూసేవాడి మీద నా దృష్టి ఉంటుంది, వాడి దృష్టి నా మీద ఉంటుంది అని చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో. మరి దాన్ని కొంచెం వివరించుకుందాం. ఇక్కడ మళ్ళా మొదలకు వస్తున్నాం. ఇంత మొట్టమొదటిలో ఈ శ్లోకం గురించి కొంచెం చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి విందాం. ఈ మొదటి పాదంలోనే మాం మయి అన్న పదాలు వచ్చినాయి కదా. మాం మయి అంటే అది అర్థమైంది కదా, మనకు ఒక కీ కోడ్ ఉందని చెప్పి. కాబట్టి అసలు అర్థాల కోసం ఎవరికి వారు తాముగా అన్వయించుకోవాలి. అక్కడ ఈ మాం మయి అనే చోట ఎవరికి వారు తాముగా అన్వయించుకోవాలని. అలాగే రెండవ పాదంలో అహంను తీసుకుంటే వేదవ్యాసుల వారు కానీ, లేదా అష్టమాస్టర్స్ కానీ, లేకపోతే భగవానుడు కానీ అక్కడ అన్వయించుకోవాలని తెలుసుకుంటున్నాం కదా, పదే తెలుసుకుంటూనే ఉన్నాం. ఒకానొక యోగి తన బుద్ధుల్ని అతిక్రమించి తన ఆత్మతో ఏకత్వం పొందుతాడు. అంటే ఒకానొక యోగి అంటే ధ్యాన సాధనలో తన యొక్క ఆత్మతో ఏకత్వం పొందుతాడు అనమాట. మరి అలాంటి ధ్యాన యోగి సమస్త చరాచర దృష్టిలో, అంటే సమస్త చరాచర జీవకోటిలో కూడా, ప్రాణకోటిలో కూడా ఆ దైవాన్ని చూడగలుగుతాడు అని ఆ శ్లోకం యొక్క అర్థం అదే. అంటే ఒక సాధకుడు, ఒక జ్ఞాని అయిన వాడు సమస్త తన మనసు బుద్ధితులకు అతీతమై తన ఆత్మతో ఏకత్వం పొందినప్పుడు ఆ స్థితి పొందినప్పుడు సకల జీవరాశులను, సకల ప్రాణికోటుల్లో కూడా ఆ ఆత్మతత్వాన్నే దర్శించగలడు, చూడగలడు అని చెప్తున్నారు. సో ఆత్మ యొక్క ఆ పరమాత్మ తత్వం అర్థమైనప్పుడు, అంటే ఆ యొక్క ఆత్మ యొక్క పరమాత్మ తత్వాన్ని అర్థమైనప్పుడు సర్వవ్యాపితం, అంటే తనకంటే భిన్నంగా వేరే లేదనేది అర్థం తెలుసుకుంటాడు. అంటే ఇప్పుడు అన్నీ తనలో చూసుకున్నాడు, అన్నీ బయట ఉన్నవి కూడా తనలో దర్శిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు సకల ప్రాణుల్లో కూడా తనలో ఉన్న దైవాన్ని ఎలా దర్శిస్తున్నాడో సకల ప్రాణికోటుల్లో కూడా అలాంటి దైవాన్ని దర్శిస్తున్నాడు. కాబట్టి ఇక భేదం అనేది లేదన్న విషయం ఆ యోగికి అర్థమవుతుంది, ఆ జ్ఞానికి అర్థమవుతుంది. అంటే ఇందాక మనం ఒక శ్లోకంలో చెప్పుకున్నాం, మమాత్మ సర్వభూతాత్మ అని, అన్నిటి యందు తానే చూడబడుతున్నాడని, అందరిలోనూ తానే ఉన్నాడని. అలాంటి అనుభూతి ఎందులో కలుగుతుంది? సాధన చేస్తూ తన ఆత్మతో ఏకత్వం కలిగినప్పుడు అలాంటి అనుభూతి కలుగుతుందని చెప్తున్నారండి. ఆ దర్శనం ఎలా ఉంటుందో ఉపమానం కూడా చెప్తున్నారు. ఒక మట్టితో రకరకాల పాత్రలు చేయొచ్చు, కుండలు చేయొచ్చు, మూకుళ్ళు చేయొచ్చు, ఇంకా రకరకాల చేయొచ్చు. అలాగే బంగారం చూడటానికి ముద్దగానే ఉంటుంది, కానీ దానితో ఎన్నో రకాల వస్తువులు తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఆత్మతో ఏకత్వం పొందినవాడు, ధ్యాన సాధన ద్వారా ఆత్మతో ఏకత్వం పొందినవాడు సర్వులలో కూడా ఆ దైవాన్ని దర్శించగలడు. తనలో ఉన్న దైవం, తనలో ఉన్న వెలుగుని, తనలో ఉన్న దివ్యత్వాన్ని సకల ప్రాణికోటులు కూడా దర్శించగలిగే స్థితికి చేరుతాడు ఒక ఆత్మజ్ఞాని, ఒక యోగి అని చెప్తున్నారు అని ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం. కాబట్టి కనుక ఎవరికి ఎవరు వేరు కాదు, అంతా ఒకటే. ఆ భేదభావం అనేది నశిస్తుంది ఆయనకి, సాధకుడికి. అలా దర్శించిన వాడికి ఇక భేదభావం అనేది లేదు. కాబట్టి ఆ పరమాత్మను అంతటా దర్శించగలిగే ఆ స్థితికి పొందుతాడు. అందుకనే ధ్యానం చేయాలి, ధ్యాన సాధన చేయాలి, మరి ధ్యాన యోగిగా కావాలి. ఒకనొక అయోగి అంటే సాధకుడు, సాధన కానివాడు ఎవడైతే, యోగి కానివాడు ఎవడైతే ఉన్నాడో వాడు అయోగి. మరి అలాంటి వాడు సాధన చేసి మరి యోగి అయినప్పుడు తనలో సర్వాన్ని
అలాగే సమస్తములో కూడా తనను చూడగలిగినప్పుడు అతనికంటే తాను, తనకంటే అతను అనేది భిన్నం లేకుండా ఉంటున్నారు అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా చక్కగా మనకి అన్వయించి చెప్తున్నారన్నమాట. సో ఈ దృష్టి మనకి రావాలి. మనం ఎంత సాధన చేస్తూ ఉంటే ఆ దృష్టి మమాత్మ సర్వభూతాత్మ అన్నిటి యందు ఆ దైవాన్ని దర్శించే ఆ భావము అనేది మనలో స్థిరపడాలి. భేదం అనేది లేకుండా ఉండాలి. అది రావడానికి ఈ యొక్క శ్లోకం మనకి అర్థం చెప్తున్నారు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యో విమతోధికః కర్మిభ్యచ్ఛాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. యోగి భవార్జున అంటే యోగివికా అర్జున అని చెప్తున్నాడు ఈ యొక్క శ్లోకంలో. ఎవరండి? భగవానుడు. అర్జున, తపస్సులు చేసేవారి కంటే, శాస్త్రజ్ఞానం కలవారి కంటే, కర్మలను ఆచరించే వారి కంటే కూడా ఒకానొక యోగి అధికుడు కనుక యోగివికా అర్జున అని చెప్పేసి ఈ శ్లోకంలో తాత్పర్యం ఈ శ్లోకానికి. మరి దాన్ని కాస్తంత వివరించుకుందాం. మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకుంటూ ఉన్నాం. అర్జునుడు నరతత్వానికి సంకేతమని, నరుడుకు సంకేతమని. అప్పుడు అతను ఆ నరతత్వంలో ఉన్నాడు కాబట్టి అతనికి విషాదం కలిగింది కురుక్షేత్ర యుద్ధములో. మరి దుఃఖ నివారణ కోసమే నారాయణుడు ఆ తత్వాన్ని గ్రహించడం కోసమే యోగం చేసి ధ్యానం చేసి యోగివి కా అని అంటున్నాడు అర్జునుడిని. ఎవరండి? శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అంటే ఆ విచలిత మనస్కుడైన అయినప్పుడే కదా ఈ యొక్క గీతాసారం చెప్పింది. నువ్వు అప్పటికి ఆయనకి ఇంకా నరతత్వంలోనే ఉన్నాడు. ఎవరు? అర్జునుడు. అందుకే విషాదం వచ్చింది. ఆత్మజ్ఞానం లేదు, యోగి కాలేదు. అందుకని ఆయన ఆ బాధలో ఆ దుఃఖంలో ఉన్నాడు. ఆ దుఃఖ నివారణ కోసము నారాయణ తత్వాన్ని గ్రహించడం కోసం యోగం చేయనాయన యోగిగా అర్జున అని చెప్తున్నారన్నమాట. ఆ అర్జునుడికే కాదు మనందరికీ చెప్తున్నాడు. అందరం యోగులు కావాల్సిందే అని యోగి భవ అని చెప్తున్నారు. ధ్యానం చేసి యోగిని అవమంటున్నారు శ్రీకృష్ణుల వారు. మరి తాపసి అంటే హఠయోగి. అంటే యోగం ఎలా చేయాలో కూడా ఇక్కడ చెప్తున్నారండి. తాపసి అంటే తప్పించేవాడు అనమాట. అంటే హఠయోగి అంటే శరీరాన్ని శుష్కింప చేసుకునేవాడు తాపసి. శరీరాన్ని కష్టపెడుతూ సాధన చేస్తూ ఉంటారండి. చాలామంది మనకు తెలుసు ఒంటికాల మీద నుంచి తపస్సు చేస్తూ ఉంటారు. అలాగే అంటే చెయ్యెత్తి సాధన చేస్తూ ఉంటారు. ఆహారం లేకుండా సాధన చేస్తూ ఉంటారు. అంటే శరీరాన్ని శుష్కింపజేస్తూ శరీరాన్ని కష్టపెడుతూ ఉంటారు అన్నమాట. అది అలా సాధన చేసేవారు నుంచి అలా సాధన చేసినంత మాత్రాన ఆత్మ పదార్థం ఏం దొరకదు. ఈ శరీరాన్ని కష్టపెట్టి ఏదో చేస్తే ఆత్మ పదార్థం దొరుకుతుందా అంటే అది దొరకదని చెప్తున్నారు. అసలు ఈ శరీరానికి ఆత్మకి సంబంధమే లేదని చెబుతున్నారు. ఏముందండి, ఇదంతా స్థూల దేహం. ఈ స్థూల దేహంతో కర్మలు చేస్తున్నాం కానీ ఇంకేం లేదు కదా. మనసే కదా, మనసును శూన్యం చేసుకుంటానేక మన లోపల ఉన్న ఆత్మతో అనుసంధానం అయ్యేది. ఇది స్థూల దేహంతో చేసే కర్మలే కాబట్టి దీనికి సంబంధం లేదు. దీన్ని మంచిగా ఉంచుకోవాలి. సాత్వికాహారాన్ని ఇవ్వాలి, మంచిగా నిద్రపోవాలి, చక్కగా విహారం చేయాలి, చక్కగా పనులు చేయాలి, కర్మలు చేయాలి, యుక్తమైన కర్మలు చేస్తూ ఉండాలి ఈ శరీరంతో. దీన్ని కష్టపెట్టి శుష్కింప చేస్తే మాత్రం ఆత్మ గురించి తెలుస్తుందా అనుకుంటే తెలియదు అని చెప్పి చక్కగా చెప్తున్నారు భగవానుడు ఇందులో. కాబట్టి ఈ యొక్క శరీరానికి, ఈ కాలికి, ఈ చేతికి ఏమాత్రం సంబంధం లేదు. ఆయుధాలతో ఒళ్ళంతా తూట్లు పొడుచుకొని కొంతమంది సాధన చేస్తూ ఉంటారు. అందులో కూడా ఆత్మ ఏం దొరకదు. శరీరానికి ఆత్మతో సంబంధమే లేదు అని చెప్పి చాలా నిక్కచ్చిగా భగవానుడు చెప్తున్నారండి. అంటే శరీరాన్ని శుష్కింప చేయాల్సిన అవసరం లేదు. హఠయోగాలంటే ఎన్నో రకాల యోగాలు చేస్తూ ఉంటారు. శరీరాన్ని అటు ఇటు తిప్పి అవన్నీ ఉంటుంది. హఠయోగం అంటే అది శరీరంతో చేసే క్రియలు. దాని యొక్క ఫలితం ఏంటంటే శరీరం వరకే ఉంటుంది, కానీ ఆత్మకి దానికి సంబంధం ఉండదు అని చెప్పేసి అన్నారు. యోగివికా అన్నారు. తాపస్సిని అంటే తాపస్సివి కావచ్చు, యోగివికా అర్జున అని చెప్తున్నారు. శాస్త్రాలను అధ్యయనం చేసిన, ఆ పాండిత్యానంతా అవపోసన పెట్టిన, గ్రంథాలను చదివేసేసి అసువుగా చెప్పేసిన పండితుడు కన్నా అలా శాస్త్రాలను చదివి అసువుగా చెప్పే పండితుడు కన్నా ధ్యానయోగి ఎక్కువ అని చెప్తున్నారు. ఎందుకని? స్వార్థరహితంగా మంచి కర్మలు చేస్తూ ఆ పరమాత్మను పొందాలనే ప్రయత్నించేవాడే కర్మయోగి. చూడండి, శాస్త్రాల ద్వారా ఎక్కువ ఏదో చదువుకున్న ద్వారా కాదు, నువ్వు ధ్యానం చేస్తూ ధ్యాన సాధన చేస్తూ ఆ పరమాత్మను పొందాలనే తపన నీలో ఉన్నప్పుడే అలా ప్రయత్నించేవాడే కర్మయోగి. అటువంటి కర్మయోగి చూడండి, అంటే కర్మ కంటే కూడా ధ్యానం చేసేవాడు ఎక్కువ అని చెప్తున్నారు. ధ్యానం ద్వారా శరీరము, మనసు, బుద్ధులతో తాదాత్మ్యాన్ని వదిలించుకొని పరమ ఉత్కృష్టమైన ఆత్మ చైతన్యంతో లయమవ్వాలని సాధన చేసేవాడు. ఆత్మానుభూతికే తపించేవాడే ఒకానొక ధ్యానయోగి. వీరందరూ కూడా నరతత్వంలో ఉన్నవారే వీటితో కూడా.
కాబట్టి నారాయణ తత్వం గ్రహించడానికి వారి వారి మార్గాల్లో ప్రయాణిస్తున్నారు. వీరందరిలో కూడా ఎవరు గొప్ప అంటే ధ్యానయోగి అధికుడు. కనుక నీవు యోగివికా అర్జున, యోగం చేయి, యోగాభ్యాసం చేయి, ధ్యానయోగివికా అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ ఒక అర్జునుడికే కాదు సమా చెప్పేది, మన మానవాళ్ళందరికీ చెప్తున్నాడు ఇక్కడ. ఇదే భగవద్గీత యొక్క సమగ్ర సారాంశం, భగవద్గీత యొక్క ముఖ్య సందేశం కూడా. ఏమిటా సందేశం? మనం శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకోవడమే భగవద్గీత సారం మిత్రులారా. మరి ఈ యొక్క శ్లోకం ద్వారా మనం భగవద్గీత సారాంశాన్ని మనం ప్రతిరోజు పఠిస్తూ ఉన్నాం. ఆ సారాంశం అనే టైటిల్ మీద మనం చెప్పుకుంటున్నాం. భగవానుడు ఎంతో అద్భుతంగా దానికి ఇచ్చారు. అంతే అది మరి ఈ ఆత్మ, ఈ శరీరం నేను కాదు, ఆత్మస్వరూపుడు అన్న భావన అది స్థిరమవ్వాలంటే ధ్యానయోగి కావాల్సిందే అని ఖచ్చితంగా చెప్తున్నారు భగవానుడు. ఓకే, సమయం అయింది కాబట్టి ఈరోజు సెలవు తీసుకుందాం మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.